పెమ్మసాని చేయించారా మొత్తం అంతా? మొత్తం అంతా పెమ్మసాని ఈజ్ రింగ్ లీడర్. ఆయన ఇంటికాడ సమావేశం. చంద్రబాబు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ పెమ్మసాని అంటున్నారు. చూస్తున్నాం గల్లా మాధవి కనిపిస్తాం. అట్లా కదండి. నేను ఇంకో విషయం చెప్తానండి. నాకు తెలిసిన సమాచారం అవునో కాదో మీరు ఎంక్వైరీ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారంట, ముందు కేసు పెట్టండి, కేసు పెట్టుకుని ఒక 3 రోజుల పాటు ప్రచారం చేయండి, అమ్మటి రాంబాబు అనేవాడు సీఎంని తిట్టాడు అని. అంటే అది నచ్చలేదు ఎవరికి? మన పెమ్మసాని గారికి. అప్పుడు దాన్ని ఏమంటారు, ఓవర్ టు స్టూడియో అన్నట్టుగా ఓవర్ టు లోకేష్ అన్నారు. లోకేష్ దగ్గరికి చెప్పారు, రాంబాబు అనేవాడిని సామాన్యం వదలకూడదు, మనం నానెట్ట అంటున్నాడు, మనం ధైర్యం అంటే ఓకే అన్నాడు ఆయన. అక్కడ సమావేశమైన వాళ్ళందరూ కూడా, పెమ్మసాని దగ్గర సమావేశమైన వాళ్ళందరూ కూడా రాంబాబు సంగతి తేల్చాలి, వాడి ఇంటి మీదకి వెళ్ళాలి, డ్యామ్ డూమ్ అంటే ఒక తెలుగుదేశం ఆయన కూడా చౌదరి గారే, ఏమండి పెమ్మసాని గారు, ఇలాంటి సాంప్రదాయాలు మా గుంటూరులో లేవు, దయచేసి ఇలాంటివి చేయమనకండి, దాన్ని ఏదైనా ఉంటే కేసు పెట్టి చూద్దాము అని ఆయన అన్నాడు. అంటే అతని మీద అందరూ ఎగబడ్డారు. ఎగబడితే అతను ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయాడు. ఆ దాడిలో లేడు అతను, ఒక ప్రముఖ నాయకుడు అతను కూడా. జరిగిన అన్ని విషయాలు రజనీకాంత్ గారు మీరు దృష్టి పెట్టినా, నేను దృష్టి పెట్టినా, అన్ని అవతల కుటీరంలో జరిగిన ప్రతి విషయం కూడా చాలా చిన్నది, అందులో రాజకీయ ప్రపంచం చాలా చిన్నది, అన్ని తెలిసి ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఏంటి, గల్లా మాధవి మనం ముందెళ్ళిపోయి రాంబాబు ఇల్లు మీద మనం ముందు కొడితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంది. అమ్మో ఆమె వెళ్ళిపోతుందని ఇంకా కొంతమంది బయలుదేరారు. ఇదంతా కాంపిటీషన్. రాంబాబు ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి మీరు ప్రత్యర్థికి చెప్పండి. గల్లా మాధవికి వచ్చిందా, పెమ్మసానికి వచ్చినా, ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా కొట్టాలి? అన్ని మార్కులు పెమ్మసానికి, లోకేష్కి, చంద్రబాబుకి, ఆ ముగ్గురికి. వీళ్ళదే ఉంది ఎక్స్ట్రా యాక్టర్లు అందరూ ఎక్స్ట్రా యాక్టర్లు అంతే.